హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదూ. మా స్టూడెంట్స్కి నేర్పించాను, మీకు కూడా చూపిస్తున్నాను. రండి నేర్చుకుందరు. కానీ మాప్ బ్రష్ తీసుకొని, మాప్ బ్రష్ కానీ రౌండ్ 12 నెంబర్ బ్రష్ కానీ తీసుకోండి. దాంతో ఫస్ట్ క్రోమ్ ఎల్లో జస్ట్ ఇట్లాగా ఒక కొంచెం మేర డాట్స్ లాగా పెట్టండి. దాని చుట్టూ బ్రౌన్, డార్క్ బ్రౌన్ డాట్స్ పెట్టండి. సెంటర్లో కొంచెం బ్రైట్గా ఎల్లో ఉండేటట్టుగా, అంటే క్రోమ్ ఎల్లో కానీ గోల్డెన్ ఎల్లో కానీ బాగా ఎక్కువగా ఉండేటట్టు చూడండి. అంటే పాలన్ సెంటర్ పార్ట్ వేస్తున్నామన్నమాట. చూసారా, మీకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. చుట్టూ కూడా డెప్త్ కోసం డార్క్ బ్రౌన్తో డాట్స్ పెట్టండి. ఇప్పుడు మాప్ బ్రష్ని వాటర్లో ముంచి మళ్ళీ నేను సెరూలియన్ బ్లూ తీసుకున్నాను. సెరూలియన్ బ్లూ టిప్లో ఉంచి బ్రష్తో ప్రెస్ చేసి లిఫ్ట్ చేస్తున్నాను. చూడండి, నేను ఎలా ప్రెస్ చేసి లిఫ్ట్ చేస్తున్నానో మీరు కూడా అలాగే లిఫ్ట్ చేశారనుకోండి, చక్కగా ఈ ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఎంత బాగుంటుందో. నాకు వేసిన తర్వాత చాలా బాగుందనిపించింది. మీకు కూడా నేర్పించాలని చూపిస్తున్నాను. చూడండి, మీకు ఆ గ్రడేషన్ బ్రష్ ఇలా ప్రెస్ చేసి తీయడంలోనే డార్క్, లైట్, ఇంకా లైట్ అలాగా ఒక్కొక్క పెటల్లోని ఆటోమేటిక్గా వస్తోంది. చూడండి, అందుకనే నాకు ఇది బాగా నచ్చింది. ఇట్లా వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. పెటల్స్ చూసారా, అవి గాలికి పక్కకి ఇలా వంగినట్టుగా రకరకాల యాంగిల్స్లో ఉన్నట్టుగా మనం అవన్నీ వేయాలి. ఇలా వేస్తున్నప్పుడు మనం చూడండి, ప్రెస్ చేసి చక్కగా షేప్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ అన్ని యాంగిల్స్లోని డిఫరెంట్ యాంగిల్స్లో ఆ పెటల్స్ అన్ని వైపులా ఉంటాయి కదా, మరి అలాగ అన్ని యాంగిల్స్లోని మనం బ్రష్ని తిప్పుతూ లేదా మీరు ఫ్రేమ్ని తిప్పుకుంటూ వెయ్యండి. అలాగా మనం చూసారా, గీసాను నేను. అంటే డైరెక్ట్ కలర్తో మనం అవుట్లైన్ కూడా ఇస్తే పర్ఫెక్ట్ షేప్ కూడా వచ్చేస్తుంది. ఒక ఫ్లవర్ కంప్లీట్ అయింది. ఇంకో ఫ్లవర్ వేస్తున్నాను చూడండి. ఈ ఫ్లవర్ కూడా మనం అటు ఇటు వేసిన తర్వాత మనకి అవతల వైపున ఉన్నవి, అంటే మన వైపు కాకుండా రెండో వైపు ఉన్నవి పొట్టిగా కనపడతాయి కదా. అంటే పెటల్ సైజు, షేపు ఒకటే, కానీ మనకి కనిపించడం పొట్టిగా కనిపించాయి కాబట్టి మనం అలా పొట్టిగా వేస్తే అవతల వైపు ఉన్నాయి అని తెలుస్తుంది. ఆ సైడ్వి చిన్న చిన్నగా వెయ్యండి. ఇప్పుడు మనం మిగతా పెటల్స్ కూడా ఎలా వేస్తున్నానో చూడండి. ఒక్కొక్క పెటల్ ఎన్ని వైపుల నుంచి వేయాలో అన్ని యాంగిల్స్లోని వేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఇలాగా చాలా మీరు ఒకసారి వేయడం అని వస్తే టకటకటక వేసేసుకుంటారు తెలుసా. శారీస్ మీద, డ్రెస్సెస్ మీద ఇలా ఫ్లవర్స్ ఒక్కటి వేయండి, ఎంత బాగుంటుందో. చాలా బాగుంటుంది. ఇలాగా 2 ఫ్లవర్స్ వేసి ఆపేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ 2 ఫ్లవర్స్ వేయండి, చాలా బాగుంటుంది. లేదు ఇంకా కొంచెం బడ్స్ అవి కూడా వేద్దాము అంటే అవి కూడా వేద్దాం. చూడండి, ఇలాగా బడ్స్కి ముందు స్టెమ్స్ గీసేస్తున్నాను. ఆ స్టెమ్స్ ఏంటి, నేను గ్రీన్ తీసుకున్నాను. ఈ గ్రీన్తో వేస్తున్నాను. క్రోమ్ ఎల్లోతో, అంటే పాలెన్ కనపడుతున్నట్టుగా ముందు పెటల్స్ కన్నా, తర్వాత పాలెన్ పెట్టి ఈ బ్లూతో, సెరూలియన్ బ్లూ, ఆ బ్లూతో చిన్న చిన్నగా పెటల్స్, బడ్ కదా మనకి కొంచెం కలర్ అలా కనపడుతున్నట్టుగా వేద్దాం. అప్పుడు చాలా బాగుంటుంది. చిన్న చిన్నగా బడ్స్ అవి వేస్తే ఎంత బాగుంటుందో చూడండి. లీవ్స్ అవి ఏమీ అవసరం లేదు, ఓన్లీ ఫ్లవర్స్, స్టెమ్స్. చాలా అందం వస్తుంది తెలుసా. ఇంకా డెప్త్ కోసం నేను బ్లాక్తో ఇంకొంచెం డాట్స్ పాలెన్ దగ్గర పెడుతున్నాను.
ఇంకా డెప్త్ వచ్చింది చూడండి, ఎంత బాగుంటుందో. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా నేర్చేసుకోండి. ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.